I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no. ఏదో యాటిట్యూడ్ గా ఎక్కువ లిఫ్ట్ కొట్టాలి అందరూ చూస్తారు జిమ్ లో మనకు. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fake. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మన వర్కౌట్ షోల్డర్స్ ప్లస్ ట్రాప్స్ అనమాట. ఐ మీన్ నెక్ అండ్ షోల్డర్స్ రెండు కాంబినేషన్లో చేద్దాం అనమాట. అయితే షోల్డర్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనకి ట్రాప్స్ మీద పడుద్ది, ట్రాప్స్ చేసేటప్పుడు షోల్డర్ మీద పడుద్ది అనమాట. అందుకోసం రెండు కలిపి ఈరోజు కాంబినేషన్లో చేద్దాం అనమాట. ఎక్కువ వేరియేషన్ అయితే నేను చూపించా, ప్రతి వర్కౌట్లో చూపిస్తున్నాను కదా. కాంబినేషన్స్ వర్కౌట్ మనకి ఎప్పటి నుంచి అయితే మొదలయ్యాయో, ఐ మీన్ బైసెప్స్, బ్యాక్, చెస్ట్ అండ్ ట్రైసెప్స్ అయిపోయాయి కదా వేరియేషన్. ఇప్పుడు ఏమొచ్చి మూడో వేరియేషన్ అనమాట. ఇది డే 13, మన 30 days ఛాలెంజ్లో డే 13 అనమాట ఇది. అయితే ఈరోజు షోల్డర్స్ కమ్ ట్రాప్స్ కాంబినేషన్లో మీకు వర్కౌట్ చూపిస్తుంది. చాలా ఈజీ వర్కౌట్, పీక్లో ఉంటుంది అనమాట. పంప్స్ కరెక్ట్గా కాన్సన్ట్రేషన్గా చేయాలి. 3 sets చేసుకుని వెళ్ళాలి, వెయిట్ పెంచుకుంటూ కరెక్ట్ కాన్సన్ట్రేట్. మన ఏదో యాటిట్యూడ్గా ఎక్కువ లిఫ్ట్ కొట్టాలి అందరూ చూస్తారు జిమ్లో, మనకు అవసరం లేదు. అది మనది ఎంత వద్దు, మన స్ట్రెంత్ ఉందో, మన స్టామినా ఎంత ఉందో దాన్ని బట్టి లిఫ్ట్ చేయాలన్నమాట. అంతే తప్ప ఈగో లిఫ్టింగ్ అనేది అస్సలు వద్దు. ఈగో లిఫ్టింగ్తో బాడీ తయారవ్వదు, మీకు పెయిన్స్ వచ్చేస్తాయి జాయింట్. అర్థమైందా? లైట్ వెయిటే కొట్టండి, కాకపోతే రెప్స్ ఎక్కువ కొట్టండి. మజిల్ని ఎక్కువగా బ్రేక్ చేయండి, దాన్ని కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ చేస్తూ. అంతే తప్ప ఏదో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసేద్దాం జాయింట్స్లో పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఇంకా పదండి డైరెక్ట్ వీడియోలోకి కలుద్దాం. ఫస్ట్ షోల్డర్స్ వర్కౌట్ మొదలెడదాం అనమాట, దాని తర్వాత ట్రాప్. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వేరియేషన్ అనమాట, సీటెడ్ షోల్డర్ ప్రెస్ అనమాట. ఇది డంబుల్స్తో కూడా చేయొచ్చు, మీ దగ్గర బార్బల్ రాడ్ ఉంటే బార్బల్ రాడ్కి ప్లేట్స్ వేసి చేయొచ్చు, లేదా ఇలాగ మిషనరీ ఉంటే మిషనరీ కూడా చేయొచ్చు కూర్చొని అనమాట. సిట్టింగ్ పొజిషన్లో సీటెడ్ షోల్డర్ ప్రెస్ అని చెప్తారమ్మా. 3 sets చేయాలా, ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ పోవాలా. 12 to 15 reps చేయాలన్నమాట కాన్సన్ట్రేషన్గా. పైకి లేపేటప్పుడు స్పీడ్గా, కిందకి వదిలేటప్పుడు మరి స్లోగా చేయాలన్నమాట కాన్సన్ట్రేషన్గా. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show. ఇది చూస్తున్నారు కదా, దీనికి ప్లేట్ ఉండాలన్నమాట. మన జిమ్లో ఉంటాయి కదా 10 kgs, 15 kgs, 20 kgs ప్లేట్స్. ఆ ప్లేట్ తీసుకొని, ఒక ప్లేట్ తీసుకొని పుష్ ప్రెస్ అంటారనమాట దీన్ని. పైకి చూడండి ఎలా లేపుతున్నానో, పైకి అలాగ లేపి మళ్ళీ కిందకి దింపాలన్నమాట. అలాగా మనం 10 kgs నుంచి మొదలెట్టామనుకోండి, ఫస్ట్ సెట్లో 10 to 15 reps కొట్టాలా. అలాగే మళ్ళీ సెకండ్ సెట్లో ఏమొచ్చి 15 kilosది, థర్డ్ సెట్లో ఏమొచ్చి 20 kilosది ప్లేట్. ఇలాగా 3 ప్లేట్లు 3 సెట్లు అనమాట. 10 to 15 reps కొట్టడానికి ట్రై చేయాలి. ఇది కూడా ఫ్రంట్ షోల్డర్స్ మీద పడుద్ది అనమాట. ఫ్రంట్ I might grab a bat, I don't know my wrath, my blood boils over like oh god, here goes, I lost all feeling from my head. వచ్చి మూడో పొజిషన్ అనమాట, ఐ మీన్ మూడో వేరియేషన్. ఇది ఫ్రంట్ రైజెస్ అనమాట. ఫ్రంట్ డెల్ట్రాయిడ్స్ మీద పడుద్ది అనమాట. ఇది కూడా సేమ్ అలాగే 3 sets చేయాలా. ఫస్ట్లో 7.5 kilos, సెకండ్ 10 kilos, థర్డ్ సెట్ ఏమొచ్చి 12 kilos. అలాగా మీ స్ట్రెంత్ బట్టి మీరు వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్క సెట్లో 12 to 15 reps కొట్టండి అనమాట. ఇది కూడా ఫ్రంట్ డెల్స్కి అనమాట. ఇది కొట్టేటప్పుడు మనకి షోల్డర్తో పాటు నెక్ చూస్తున్నారు కదా, నెక్ కూడా ట్రాప్స్ అనమాట. అది కూడా పంప్ అవుద్ది అనమాట. అందుకే నేను కాంబినేషన్ వర్కౌట్ అని చెప్పాను, షోల్డర్స్ కమ్ ట్రాప్స్, అదే నెక్ వర్కౌట్ అని. ఫోర్త్ వేరియేషన్ అనమాట. ఇందాకది థర్డ్ వేరియేషన్లో స్టాండింగ్ పొజిషన్లో చేసాం కదా, ఇది సిట్టింగ్ పొజిషన్ అనమాట. ఇది కూడా ఫ్రంట్ రైజెస్ సిట్టింగ్ పొజిషన్లో సేమ్. ఇది కూడా అలాగే ఫ్రంట్ డెల్టాయిడ్స్ మీద పది, ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది కూడా షోల్డర్స్, ఫ్రంట్ షోల్డర్స్ డెల్టాయిడ్స్తో పాటు నెక్ కూడా పంప్ అవుద్ది అనమాట. చూడండి ఇది నాది నెక్ ఎలా వస్తుందో ముందుకి, అలా అనమాట. 3 sets చేయాలా, 12 to 15 reps అనమాట. అలా వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి ఒక్కొక్క సెట్లో. Take smoke, I'ma poke a hole through you, choking's overdue. Come at me and you won't get any older, dude. Crack your holder too. Heating up inside of me, blood so violently. Thanks for trying me. Now it's finally time to see how this rivalry becomes a dynasty.
సేమ్ వచ్చి 5th వేరియేషన్ అనమాట, రేర్ డెల్ట్ ఫ్రైస్ అనమాట. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఫ్రంట్కి కొద్దిగా బెండ్ అయ్యి, లేకపోతే మీ దగ్గర ముందున టేబుల్ ఏదైనా ఉంటే టేబుల్ మీద హెడ్ పెట్టి సపోర్ట్ తీసుకొని బ్యాక్ అనమాట. రేర్ డెల్ట్ ఫ్లై అని చెప్తారు దీన్ని. ఇది కూడా సేమ్ అలాగే 7.5, 10 kilos, 12.5 మీ స్ట్రెంత్ బట్టి వెయిట్ పెంచుకుంటే వెళ్ళండి. ఒక్కొక్క సెట్ 12 to 15 reps కొట్టండి. బ్యాక్ రేర్ డెల్ట్ రోడ్స్ మీద పడుద్ది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా వర్కౌట్. సేమ్ వచ్చి మనది 6th వేరియేషన్ అనమాట, సైడ్ లాటరల్స్ సిట్టింగ్ పొజిషన్లో అనమాట కూర్చొని. రివర్స్ ఫ్లై అని కూడా చెప్పొచ్చు, లేదా సైడ్ లాటరల్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది కూడా సేమ్ 3 sets చేయండి, 12 to 15 reps. ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. చూడండి ఓవరాల్గా ఎలా పడుతుందో మొత్తం. రేర్ డెల్ట్స్, సైడ్ లాటరల్స్ అన్నీ పడతాయి అన్నమాట దీని మీద. చాలా బాగుంటుంది వర్కౌట్ సిట్టింగ్ పొజిషన్లో. ఇది చూస్తున్నారు కదా, ఈ వేరియేషన్ ఏమొచ్చి అందరికీ తెలిసిందే. షోల్డర్స్లో 100% చేయాల్సింది ఈ వర్కౌట్. సైడ్ రైజెస్ లాటరల్స్ అంటారనమాట, సైడ్ డెల్ట్రాయిడ్స్ పడ్డానికి అనమాట. ఇది కూడా అలాగే 3 sets చేయాలి. ప్రతి సెట్లో 12 to 15 reps. ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మనకి షోల్డర్ మొత్తానికి లుక్ తేడానికి ఇదే అనమాట. సైడ్ డెల్ట్రాయిడ్స్ని చూపిస్తుంది. దీనివల్ల మనకి సేఫ్ కనిపిస్తుంది షోల్డర్. షోల్డర్స్కి సంబంధించింది లాస్ట్ అనమాట. ఫేస్ ఫుల్ అని చెప్తారనమాట. రోప్ వేసి మనకి కేబుల్ మీద ఇలా లాగాలన్నమాట. బ్యాక్కి లాగితే మనకి బ్యాక్ రేర్ డెల్ట్రాయిడ్స్ మీద పడుద్ది అనమాట ఫినిషింగ్. ఇందాక షోల్డర్స్ కూర్చొని సిట్టింగ్ స్టాండింగ్ పొజిషన్లో బెంచ్ చేసి చేసాం కదా, బ్యాక్ ఫ్లై అని చెప్పాను నేను. అలాగే ఇది కేబుల్ పెట్టి చేయాలన్నమాట. ఎక్సలెంట్గా కటింగ్ పడుద్ది బ్యాక్ సైడ్ మొత్తం, బ్యాక్ డెల్ట్రాయిడ్స్ మీద అనమాట, రేర్ డెల్ట్రాయిడ్ మీద. ఇది కూడా 3 sets చేయండి, 12 to 15 reps అనమాట. I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I've got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible. ఫ్రెండ్స్, షోల్డర్స్ వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 8 వేరియేషన్లో చూపించాను. అయితే ఇప్పుడు ఏమొచ్చి మనకి ట్రాప్స్ వర్కౌట్, నెక్ అనమాట. స్ట్రక్చర్ అంటారు ఇది. మనకి మెషినరీ ఉంటే మెషినరీ, లేదా బార్బల్ రాడ్ ఉంటే బార్బల్ రాడ్. ఇలాగా మనం పెంచుకొని వెయిట్ చూడండి పైకి మనం ఎలాగా పుల్ చేస్తున్నాం అలాగా పుల్ చేయాలి. కాన్సన్ట్రేషన్ మొత్తం మనం నెక్ మీద పడేటట్టు చూసుకోవాలన్నమాట. సేమ్ అలాగే నెక్స్ట్ వేరియేషన్ ఉంటుంది, అది డంబుల్స్ అనమాట. నెక్ మీద పడుద్ది, నెక్ కమ్ షోల్డర్స్ ఓవరాల్గా పడుద్ది అనమాట. అందుకే కాంబినేషన్లో చేసి చూపించాము మీకు వర్కౌట్స్ ఈరోజు. లాస్ట్ అనమాట డంబుల్స్తో ఫైనల్ ఫినిషింగ్ టచ్. ఇది కూడా స్ట్రక్చర్ అనమాట. ఇందాకలా మనం కేబుల్కి పెట్టి రాడ్ పెట్టి చేసాం కదా బార్బల్ రాడ్, ఇది ఇండివిజువల్గా డంబుల్స్ పట్టుకొని సేమ్ అలాగే అనమాట. కాన్సన్ట్రేషన్గా పైకి స్పీడ్గా లిఫ్ట్ చేసి కింద వదిలేటప్పుడు స్లోగా వదలాలన్నమాట, స్క్వీజ్ చేయాలన్నమాట. ఇది కూడా మనకి నెక్ ట్రాప్స్ మీద పడుద్ది. ఇది కూడా 3 sets చేయండి. ప్రతి సెట్లో వెయిట్ పెంచుకుంటే వెళ్ళండి. 12 to 15 reps అనమాట. అంతే. ఓవరాల్గా లాస్ట్లో చూడండి పంపింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను అది ఇప్పుడు మీకు. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మా వర్కౌట్ షోల్డర్స్ వర్కౌట్ అండ్ ట్రాప్స్ చేసామన్నమాట. చూడండి పంప్ పీక్స్లో ఎలా ఉందో మీకే తెలుస్తుందిగా. జస్ట్ ఎక్కువ వేరియేషన్ ఏం చేయలేదు, ఒక 4 to 5 వేరియేషన్ చేశాను అనమాట. లాస్ట్ 3 ఏమొచ్చి షోల్డర్స్తో పాటు ట్రాప్స్, నెక్ కూడా కవర్ అయిపోయింది అనమాట. అంతే. చాలా ఈజీ అంటే ఈజీ. బిగినర్స్కి ప్రత్యేకంగా నేను చేస్తున్న వర్కౌట్స్ చాలా ఈజీగా 1-2 సార్లు చూసి ఎలా అయితే నేను చేస్తున్నానో కాన్సన్ట్రేషన్గా అలాగే చేస్తే చాలు అనమాట. ఈజీగా వస్తుంది. చూడండి మొత్తం పంప్ ఎలా అయింది. షోల్డర్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ గురించి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి కామెంట్ చూస్తా. ఆ కామెంట్ బట్టి నేను రియాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఏదైనా డౌట్స్ కానీ
డైట్ టిప్స్ కానీ వర్కౌట్ టిప్స్ కానీ ఏం కావాలంటే అది పెడతానమాట. అందుకే ప్రత్యేకంగా నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను, ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అని అనమాట. అయితే అప్పటిదాకా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. అప్పటిదాకా ఎంజాయ్ చేయండి.